రాజ్యాంగం కల్పించిన నా హక్కును నాకు తెలియకుండానే కాలరాస్తున్న వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జెడ్పీటీసీ ఫోరం మాజీ అధ్యక్షులు పీలారం పట్లోళ్ల మైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఫోన్ ట్యాపింగ్ కేసులో మైపాల్ రెడ్డిపై ప్రత్యేక విచారణ బృందం విచారణ చేసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కీలక నేతగా మైపాల్ రెడ్డితో ఎవరెవరు మాట్లాడుతున్నారనే సమాచారాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం తెప్పించుకున్నట్లుగా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో గుర్తించిన సీట్ విచారణ చేసిన అనంతరం మైపాల్ రెడ్డి తన నివాసంలో సీట్ విచారణలో వెల్లడించారు. మనం రాజకీయాలకు రాలేము, పేదవాళ్ళకి న్యాయం చేయడానికి వచ్చినాం, మన డ్యూటీ మనం చేసుకుంటూ పోవాలి. అంతేగాని మనం ఏదో అధికారంలో ఉన్నామని ఆంకారంగా వివరించి ఎలా మా ఫోన్ ట్యాపింగ్ చేసి మా పరిస్థితి తీసుకొచ్చినారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఈ పద్ధతి మారాలి. సిస్టమ్ మీద నా ఫైట్ ఏదో బీఆర్ఎస్ పార్టీ మీదనో ఇంకో పార్టీ మీద కాదు. సిస్టమ్ మొత్తం మారాలి. ఆ సిస్టమ్ అనేది మంచి వాతావరణం ఉండాలి. ఏదైతే ఇప్పుడు అమెరికాలో ట్రంప్కు వ్యతిరేకంగా ప్రదర్శన చేసుకోమంటున్నాడు. ట్రంప్ ఒక నియంత్రణగానే వాడు పర్మిషన్ ఇస్తున్నాడు ఆ దేశంలో. ఎస్, నన్ను వ్యతిరేకించే వాళ్ళు కూడా నా దేశంలో ఉంటారు. ఆ విధంగానే ప్రతి రాజకీయ పార్టీని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, ప్రతి మనిషిని కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, వితిన్ సొంత పార్టీలు కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. అందరికీ స్వేచ్ఛ ఇచ్చినప్పుడే ఏదైతే అంబేద్కర్ కలలుగన్నటువంటి భారత రాజ్యాంగము స్పష్టంగా 100 పువ్వులు 6 కాయల్లాగా వర్ధిల్లడానికి. నా ఫోను ట్యాప్ అయిందని సీట్ వాళ్ళు ఈరోజు పిలిచినారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పిలిస్తే వెళ్ళినాను. అక్కడ ఉన్నటువంటి ఏసీపీ గారు వాళ్ళందరితో దాదాపు 45 నిమిషాలు వాళ్ళు నాతో మాట్లాడడం జరిగింది. ఆ 45 మినిట్స్ నా ఫోన్కి వెళ్ళి ఎవరెవరు ఫోన్ పోయినాయి, నేను ఎన్నిసార్లు వాళ్ళతో మాట్లాడిన విషయాలన్నింటినీ కూడా వాళ్ళు చూపించడం జరిగింది. నేను అవన్నిటిని కూడా చూసినాను. కొంత మా రిలేటివ్స్తో మాట్లాడిన విషయాలు కూడా వచ్చినాయి. అంతా సిస్టమేటిక్గా వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో నేను వాళ్ళ అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పినాను. ముఖ్యంగా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వానికి 1952 టెలికాం యాక్ట్ ప్రకారం ఒక యాక్ట్ తీసుకొచ్చిన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు 1952. దానికి రిలేటివ్గా 1985లో మళ్ళీ ఒక యాక్ట్ వచ్చింది పార్లమెంట్ లోపల. ఆ పార్లమెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత క్లోజ్ 1, క్లోజ్ 2, క్లోజ్ 3 అని మరి సెక్షన్ 26/1 అని కూడా వచ్చినది. ఇవన్నీ ఏం సూచిస్తున్నాయంటే ఒక మనిషి యొక్క స్వేచ్ఛను భంగం పరచొద్దు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పౌరుల యొక్క హక్కును, పౌరుల యొక్క స్వేచ్ఛను ఎక్కడ కూడా టెలికాం డిపార్ట్మెంట్ ద్వారా భంగపరచొద్దు అనేది ఈ యాక్ట్ సూచిస్తుంది. ఒకవేళ ఎవరైనా భంగపరిస్తే వాళ్లకు కఠినంగా 5 సంవత్సరాల జైలు అని కూడా యాక్ట్ లోపల స్పష్టంగా 1985 యాక్ట్ లోపల స్పష్టంగా ఉండడం జరిగింది. 52 నుంచి 85 నుంచి పరంపర జీవోలు యాక్ట్ లోపల జరుపుకుంటూ వస్తున్నాయి. ముఖ్యంగా నా యొక్క డిమాండ్ ఏంటంటే ఎప్పుడైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఫోన్ ట్యాప్ చేయాలంటే రాష్ట్రంలో తీవ్రవాద కార్యకలాపాలు చేసి సంఘ విద్రోహ శక్తులుగా మనిషి తయారయ్యి సంఘానికి వైలెన్స్ చేస్తున్నాడనే అభిప్రాయం కనుక ఉంటే అప్పుడు గవర్నమెంట్ అంటే రాష్ట్రం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకొని ఏదైతే 1952 యాక్ట్, 1985 యాక్ట్ క్లోజ్ ప్రకారము 26 సెక్షన్ ప్రకారము పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ వాళ్ళు 60 డేస్కి ఇస్తారు. టెలికాం డిపార్ట్మెంట్ వాళ్ళు 60 డేస్కు పర్మిషన్ ఇచ్చిన తర్వాత 60 డేస్ లోపల ఆ నంబర్ ట్రేస్ అవుట్ అవుతుంది. ఉదాహరణకు ఎల్ఐ నంబర్ వచ్చిందనుకో, ఎల్ఐ తీవ్రవాదులతో కలిసి ఉన్నాడు, నక్సలైట్లతో, ఆయన నంబర్ను ట్రేస్ చేస్తారు 60 డేస్ లోపల. మళ్ళీ ట్రేస్ చేసినాక 60 డేస్ కాగానే ఆయన బంద్ చేసి ఇది కరెక్టా కాదా మళ్ళీ పోలీస్కి ఇస్తారు. పోలీసు దాన్ని మొత్తం నిర్ధారణ చేయాలి. నిర్ధారణ చేసిన తర్వాత ఆ ట్రేస్ మళ్ళీ ఆ నంబర్ను బ్లాక్లో పెడతారు. ఈ విధంగా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి పాకిస్తాన్తో మాట్లాడినవాడు కానీ, లాడన్ లాంటి తీవ్రవాదులతో, ఇంటర్నేషనల్ తీవ్రవాదులతో, ఐఎస్ఐ తీవ్రవాదులతో మాట్లాడిన వాళ్ళు ఉంటేనేమో కేంద్ర ప్రభుత్వము హోమ్ సెక్రటరీ పర్మిషన్ ఇవ్వాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము హోమ్ సెక్రటరీ పర్మిషన్ లేనిది ఒక మామూలు ఆఫీసర్, రిటైర్డ్ ఆఫీసర్, ఆయన పేరు ప్రభాకర్ రావు, క్షమించాలి, ప్రభాకర్ రావు అనే ఒక అధికారి, ఆయన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, కన్ఫర్డ్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. ఒక మనిషి రిటైర్డ్ అయిన తర్వాత ఆయన ఉద్యోగము అర్హత కోల్పోతాడు. ఆయనకున్న ఐపీఎస్ అనే డిగ్రీ కూడా వెళ్ళిపోతుంది. చాలామంది తెలియగా రిటైర్డ్ ఐపీఎస్ అంటారు. రిటైర్డ్ ఐపీఎస్ అంటే ఐపీఎస్ ఉండదు, ఐపీఎస్ కూడా రిటైర్డే. మనిషి రిటైర్డే, ఆయన డిగ్రీ కూడా రిటైర్డే. కాబట్టి ఆయనకు ఏదైతే ఐజీగా
ఐజీగా రిక్రూట్మెంట్ ఇచ్చిండ్రో కేసీఆర్ గత ప్రభుత్వం ఇచ్చిందో అది చాలా తప్పు. సోమేష్ కుమార్ అంటే ఆయన జీవో ఇచ్చినాడు. ఆ జీవో చాలా తప్పు, రాజ్యాంగ విరుద్ధమైన జీవో. ఈ సోమేష్ కుమార్ ఇచ్చిన జీవో రాజ్యాంగ విరుద్ధము, ఈ ప్రభాకర్ రావు అపాయింట్మెంట్ కూడా రాజ్యాంగ విరుద్ధము. వీళ్ళిద్దరు కలిసి మేము అగ్రికల్చర్ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చిన వాళ్ళము, ఒక మంచి వ్యవసాయ కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన మమ్మల్ని పట్టుకొని మాకు నచ్చిన రాజకీయ పార్టీకి ఓటేసే రైట్ మాకు ఉంది, మాకు నచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి, ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తున్నాము. మా ఫోన్లు ట్రాప్ చేసి 8 నెలల సంది నా ఫోన్ను బిఫోర్ ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్ బిఫోర్ 8 నెలల సంది నా ఫోన్ ట్రాప్ చేసినారు. నేను రంగారెడ్డి జిల్లాలో కొద్దిగా గొప్ప గుర్తింపున్న నాయకుడిని. నాకు చాలా రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉన్నాయి. కొంతమంది కాంగ్రెస్ పార్టీలకు వస్తామని వాళ్ళు అడిగితేనే వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మహేందర్ రెడ్డితో మాట్లాడినా, ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉండే, ఆ విధంగానే మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉండే, ఆయనతో మాట్లాడినా. బండి రమేష్ అంటే ఆయన బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ షేర్లింగంపల్లి నుంచి, ఆయనతో మాట్లాడినా. ఆ తర్వాత ఇంకొక ఆయన జగదీశ్వర్ అని ఉంటాడు, ఆయన కార్పొరేటరు షేర్లింగంపల్లి, ఆయనతో మాట్లాడిన. ఆయనకు అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది, షేర్లింగంపల్లి టికెట్. ఆయన పార్టీలోకి వస్తేనే తీసుకున్నాము. బండి రమేష్కి ఏమో కుకుడుపల్లి టికెట్ ఇవ్వడం జరిగింది, మన మనోహర్ రెడ్డికి ఏమో తాండూరు టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే మహేందర్ రెడ్డి వస్తానని లాస్ట్లో ఆయన రాలేదు, అది వేరే విషయం, ఆ సబ్జెక్టు వేరే. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీల కమతం శ్రీనివాస్ రెడ్డిని కూడా తీసుకురావడం జరిగింది కాంగ్రెస్ పార్టీలకు. మేమంతా కూడా రేవంత్ రెడ్డి ఏదైతే మాకు స్కెచ్ ఇచ్చిండో ఆ స్కెచ్ ప్రకారం మేము పనిచేసుకుంటూ పోయినాం మా సొంతం. ఆ విధంగానే బీజేపీ పార్టీ ఉన్నటువంటి చంద్రశేఖర్ మాజీ మంత్రిని కూడా బీజేపీలోకి వెళ్ళి కాంగ్రెస్లో తీసుకొచ్చి ఆయన కూడా మన టికెట్ అకామిడేషన్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ఈ విధంగా రాజగోపాల్ రెడ్డి బీజేపీ లీడర్ ఉండే, ఆయన రాజగోపాల్ రెడ్డిని కూడా ఇళ్ళకి తీసుకురావడం జరిగింది. మైనపల్లి హనుమంతరావు ఆయన బీఆర్ఎస్ పార్టీ పెద్ద లీడర్, ఆయనకు 2 టికెట్లు ఆఫర్ చేసి ఆయన కూడా పార్టీలో తీసుకురావడం జరిగింది. ఈ విధంగా వివేక్ ఇవాళ మంత్రి అయిన వివేక్ కూడా నేనే పోయి మాట్లాడినా. వివేక్తో నేను దాదాపు 20 సార్లు మీటింగ్ అయినా, రాజగోపాల్ రెడ్డితో 50 సార్లు మీటింగ్ అయినా. ఈ విధంగా ఏదైతే మాకు గౌరవనీయులైనటువంటి మా అప్పుడున్న బీసీ పెట్టి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఏదైతే మాకు లైన్ ఇచ్చిండో, ఆయన ఇచ్చిన స్కెచ్ ఏదైతే ఇచ్చినా ఆ స్కెచ్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి మేము ప్రయత్నం చేసినాం. దాన్ని పట్టుకొని గత ప్రభుత్వము, గత అధికారులు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మా ఫోన్లు ట్యాప్ చేసి మాకున్న స్వేచ్ఛను హరించి మాకున్నటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కాలరాస్తూ నానా బీభత్సం సృష్టించినారు. దీని మీద మేము సీటును ఏం డిమాండ్ చేస్తున్నామంటే, సీటుకు సరి అయినటువంటి న్యాయం జరగాలి. పౌరుడికి స్వేచ్ఛకు భంగం కలిగింది కాబట్టి సరైన న్యాయం జరగాలి. ఎవరైతే తప్పు చేసినో వాళ్ళ మీద చట్టపరమైన శిక్ష జరగాలి. మూడోది, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, ఇలా కాంగ్రెస్ ఉంది. మహేందర్ రెడ్డికి మాట్లాడింది అడిగినారు, నా నంబర్లకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడింది. అంటే పొలిటికల్ లీడర్స్ పేర్లు అనకుండా ఆల్ పొలిటికల్ పార్టీస్తోని నేను మాట్లాడినా కదా, మాట్లాడిన అన్ని విషయాలను కూడా వాళ్ళు అడిగినారు. అన్ని విషయాలు వాళ్ళకి చెప్పిన. ఆ నంబర్లన్నీ మనం చెప్పుడు కూడా బేయట్లేదు, ఆ నంబర్లు ఆల్రెడీ పడి ఉంటాయి. ఇప్పుడు నేనేదో తెలియని పేరు చెప్పినా కానీ నన్ను నడవదు. ఎందుకంటే నా నంబర్కి వెళ్ళి ఏ నెంబర్ పోయింది అనేది స్పష్టంగా ఉంటుంది అక్కడ. నా నంబర్కి వెళ్ళి ఏ నెంబర్కి పోయింది, ఏ నెంబర్ నుంచి నా నెంబర్కి వచ్చింది, అక్కడ మనం దానికి వీలే లేదు. వాళ్ళు ఏమడుగుతారంటే అధికారులు, ఈ నెంబర్కి వెళ్ళి ఈ నెంబర్కి ఫోన్ పోయిందా పోలేదా, ఎస్ పోయింది. మరి పోయినప్పుడు నీకు తెలుసా అంటే నాకు తెలియదు, మీరు చెప్పినాక నాకు తెలియదు అని చెప్పిన. అంటే నా 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 హక్కును ఏదైతుందో నాకు తెలియకుండా గుంజుకుంటున్నాను, దాని మీద యాక్షన్ తీసుకోమనేది నా డిమాండ్. నా హక్కును నాకు తెలియకుండా గుంజుకుంటున్నారు, అది చాలా దుర్మార్గం, అది పెద్ద క్రైమ్. అది నా హక్కును నాకు తెలియకుండా గుంజుకోవడము అంటే ఎంత దుర్మార్గము. ఏదైతే ప్రభాకర్ రావు చేసిన పని ఏదైతే ఉందో, సోమేష్ కుమార్ ప్రభాకర్ రావు ఇద్దరు కలిసి చేసిన పని ఏదైతే ఉందో చాలా దుర్మార్గమైన పని. జంతువులు కూడా చేయబ్బా, మీరేమని అనుకోండి, జంతువులు కూడా పాముకు మునిగిసకూడదు కానీ అవి 2 కలిసి సంసారం చేస్తున్నాయి అడవిలో. అంతకంటే అధ్వానమా మనుషులు మనం? ఇంత దుర్మార్గమా ఇది? ఇంత ఇప్పుడు చిన్న ఏజ్, నేను మాదంటే వయసు 59 సంవత్సరాలు, మాకు పెద్ద కోరికలు లేవు, మాకు వేరే ఆలోచనలు లేవు. చిన్న ఏజ్ వాళ్ళు 24-25 ఏళ్ళ పిల్లగాడు ఉంటాడు, వాడు పొలిటికల్ వచ్చి ఎమ్మెల్యేనే ఎంపీ అవుతాడు. వాడి ఫోన్ ట్యాప్ చేస్తే వాడి భార్యతో మాట్లాడుకుంటాడు. వాడి భార్యతో చిన్న ఏజ్ ఉంటుంది కాబట్టి చిన్న మాటలు మాట్లాడుకుంటారు. ఆ మాట్లాడుకునే ఈనాల ఫోన్ ట్యాపింగ్ చేసి, ఇది ఎంత దుర్మార్గం మీరు ఆలోచన చేయండి. మనకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి, మనకు కూడా అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, తల్లులు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు. వీళ్ళు మనుషులేనా ఇంతకు ఓట్ల కూరడానికి ఇంత దిగజారుతారా? ఇది ఏం వ్యవస్థ ఇది? ఇట్లాంటి వ్యవస్థలో మనం ఉన్నామంటే సిగ్గుపడాలి. మనం చదువుకున్న వాళ్ళం, మన చదువుకి ఏం విలువ ఉన్నట్టు. నేనైతే చాలా బాధపడుతున్నా. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ కదా. ఏదన్నా నువ్వు ప్రశ్నించు, జవాబు తీసుకో, కానీ నీకున్న హక్కును ఎట్లా ఇస్తావు నువ్వు?
నీ నీ ఫోన్ ఎట్లా ట్యాప్ చేస్తావు నువ్వు? నీ ఫోన్ ట్యాప్ చేయాలంటే నీ పర్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ నీ ఫోన్ మీద ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా ట్యాప్ చేయి, వద్దనలేదు. ఎవరు కంప్లైంట్ లేని ఫోన్లు అగ్రికల్చర్ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చి ఏదో నలుగురు సేవ చేద్దామని వచ్చేటోళ్ళు మాలాంటి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడం ఎంతవరకు సమంజసం? అది ఎంతవరకు న్యాయం? మన రాజ్యాంగం అదే చెప్తున్నదా ఇట్లాంటి వాళ్ళని చేయమని? తీవ్రవాదులను చేయనీకుంది యాక్ట్, అది తీవ్రవాదులను చేయనీకుంది, సంఘ విద్రోహ శక్తులను చేయనీకుంది. సంఘాన్ని బస్టు పట్టించే వాళ్ళ మతతత్వవాదులు, కులతత్వవాదులు వీళ్ళ గురించి ఉన్నది, అది మా గురించి కాదు. వాళ్ళని చేయండి. వాళ్ళని కూడా చేయాలంటే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి. ఒట్టిగా చేస్తామంటే నడవదు అట్లా గాలికి. వాళ్ళు కూడా కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. మేము సంఘ విద్రోహ శక్తులను, నాకు సంఘ విద్రోహ శక్తులను ముద్రేసినంత మాత్రం జరగదు. అది కోర్టు కూడా ఒప్పుకోవాలి, హోంశాఖ సెక్రటరీ కూడా ఒప్పుకోవాలి. మన భారత రాజ్యాంగం చాలా గొప్పదండి, అన్ని హక్కులు కరెక్ట్ ఉన్నాయి. ఈ మిస్యూజ్ చేస్తున్నారు అధికారులు, పొలిటికల్ లీడర్లు కలిసి. ఈ మిస్యూజ్ చేసే దాన్ని మనమంతా కూడా సమాజం, పౌర సమాజం మొత్తం దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఎక్కడిదక్కడ ఖండించాలి, ఎక్కడిదక్కడ డిమాండ్ చేయాలి. ఎలక్షన్కు బిఫోర్ 6 months మొదలు నాకు మా గౌరవ ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి, అప్పటి పీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చెప్పిండు నాకు, మైపాల్ జాగ్రత్త నీ ఫోన్ ట్యాప్ అవుతున్నా చూడని చెప్పిండు నాకు. అప్పుడు మహేందర్ రెడ్డి గారు మాజీ మంత్రి ఉంటే ఆయన కూడా చెప్పిండు నీ ఫోన్ ట్యాప్ అవుతుంది మైపాల్ అని. ఇట్లా చాలామంది నాకు పెద్ద పెద్ద లీడర్స్తో కొద్దిగా లింక్స్ ఉంటాయి. వాళ్ళందరూ 2-3 చెప్పారు. అందరు నా ఒక్కనే కాదు, ఇక్కడ నేను ఒక్కనే గొప్పని కాదు, చాలామంది ట్యాప్ చేసినారు. అందులో నేను ఒకని బాధ్యతని. ఇట్లా చాలామంది ట్యాప్ చేసినారు. కొద్దిగా సిగ్నల్ ఇచ్చినాడు నాకు. సిగ్నల్ ఇస్తేనే నేను నా ఫోన్ను జనరల్ 9966051472 అనే నంబర్ పెట్టి దాన్ని వాట్సాప్ తీసి వాట్సాప్కు వేరే నెంబర్ యాడ్ చేసుకున్నాను, 8885450495. ఆ నెంబర్ చాలామంది తెలియదు. ఆ నెంబర్ని ట్యాప్ చేసిండ్రు. అది ఎప్పుడు ఫస్ట్ జనరల్ ఫోన్ ఉన్నప్పుడు చేసిండ్రు. అప్పుడు ఎయిర్టెల్ ఉండేది ఫోన్, అప్పుడు చేసిండ్రు. అది చేస్తున్నాను తెలిసిన తర్వాత నేను ఒక దాదాపు ఎలక్షన్ దాకా నాకు తెలియదు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత దాన్ని నేను వాట్సాప్ కన్వర్షన్ చేసి కన్వర్స్ చేసి అది నాకు టెక్నికల్గా నాకు కూడా పెద్ద దాని మీద నాలెడ్జ్ లేదు. నా కూతురు కంప్యూటర్ సైన్స్ కాబట్టి, ఆమె సైబర్ సెక్యూరిటీలో జాబ్ చేస్తుంది కాబట్టి ఎరెక్షన్ కంపెనీలో ఆమె కొద్దిగా దీని మీద అవగాహన ఉంది. ఎందుకంటే వాళ్ళు అదే తయారు చేస్తారంట మొత్తం సాఫ్ట్వేరు. కాబట్టి ఆమె ఏం చేసిందంటే, డాడీ నీ ఫోన్ ట్యాప్ అవుతున్నది, మన రేవంత్ రెడ్డి అంకుల్ చెప్పింది కరెక్టే, నువ్వు ఫోన్ నీది నేను చేంజ్ చేస్తాను, చేంజ్ చేసి అక్కడ పెట్టించాను. ఇప్పుడు నాది ట్యాప్ చేయడానికి రాకొచ్చింది. జరిగిన సంగతి